ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఎందుకు ఆందోళన చేయవలసి వస్తుంది? అసలు రైతులు చెప్పేది ఏంది, అధికారులు చెప్పేది ఉంది? ఓవరాల్ సినిమాపై ప్రధానంగా జిల్లా అధికారి షా గారు ఏం చెప్పబోతున్నారు? సార్తో ఒకసారి మాట్లాడిద్దాం. మనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నాడు, సార్తో మాట్లాడిద్దాం. సార్, ఏంటి సార్ రైతుల పరిస్థితి? ఆందోళనకు వచ్చింది, రోడ్డుపైకి వచ్చింది. సో అయితే అందరికీ నమస్కారం. మన జిల్లాలో సుమారుగా పత్తి ఎకరాలు 4,16,000 ఎకరాలు ఇప్పుడు రైతులు వేయబోతున్నారు. దానికి వాళ్ళకి కావాల్సిందా 10,40,000 ప్యాకెట్స్, పత్తి విత్తనాల ప్యాకెట్స్ కావాలి. ఒక ఎకరాకి సుమారుగా 2 నుంచి 2.5 ప్యాకెట్స్ వాడతారు. సో ఇప్పటివరకు మన జిల్లాకి 10,40,000 ప్యాకెట్స్ ప్లేస్ అయింది. మన జిల్లాలో 55 కంపెనీస్ సంబంధించిన 128 వెరైటీలు ఉంటాయి. అవి అన్నీ జియోటీ అప్రూవ్డ్ వెరైటీస్ ఉంటాయి, కొన్ని హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి. అవి అన్నీ అప్రూవ్ అయినాయి. దాంట్లో ఇప్పటివరకు రైతులు కూడా 3,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ కొన్నారు. ఇంకా 7 లక్షల ప్యాకెట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈరోజు పొద్దున ఏవైతే అక్కడ రైతులు మనం అక్కడ రోడ్కి రావడం జరిగింది. అయితే వాళ్ళు ఒక పర్టికులర్ వెరైటీ, సో రాశి సీడ్ సంబంధించిన RCH 659 వెరైటీ గురించి వచ్చారు. సో మనం కూడా ఎప్పుడైనా మార్కెట్లో ఈ RCH 659 అవైలబిలిటీ ఉంటుంది, అప్పుడు రైతులకి తెలియచేస్తున్నాము. సో నిన్న ఒక పర్టికులర్గా ఒక సీడ్ షాప్ నిన్న కొన్ని నైట్లో ఒక స్టాక్స్ కొంత మిగిలైనా కూడా నిన్నకంతా లేట్ అయింది కాబట్టి అక్కడ ఇవ్వలేకపోయారు. అదే రైతులు రేపు పొద్దున వచ్చారు. సో అక్కడ సీడ్ షాప్ దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రైతులు ఈ సంఘటన చేయడం జరిగింది. కానీ RCH 659 కూడా మీకు అందరికీ చెప్తున్నాము దట్ పోయిన సంవత్సరం 1,20,000 ప్యాకెట్స్ మనం ఈ కంపెనీ సంబంధించిన ఈ వెరైటీ సేల్ అయింది. ఈసారి 1,50,000 ప్యాకెట్స్, అంటే 30,000 ప్యాకెట్స్ ఎక్స్ట్రా సేల్ చేయబోతున్నాము. దాంట్లో ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మార్కెట్లో ప్లేస్ అయింది, రైతు తీసుకున్నారు. ఇంకా 90,000 ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా బై 7th ఖచ్చితంగా అన్ని షాప్స్లో ప్లేస్ అవుతాయి. సో రైతు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందే 1,50,000 ప్యాకెట్స్, అది కూడా వస్తాయి. ఇంకా 7 లక్షల ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, అది కూడా వస్తాయి. కానీ ఈసారి ఏమవుతున్నాయంటే కంపెనీ నుంచి ఒక్కసారి స్టాక్ రాకుండా లాట్స్లో వస్తున్నాయి. సో అందుకే రైతులు ఆ టైంలో ఎప్పుడైనా స్టాక్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు కొంత క్యూలో ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి కొంత అపోహాలు ఉంది, కొంత మిస్గైడ్ కూడా కొందరు చేస్తున్నారు. కానీ మా రిక్వెస్ట్, మన తరఫు నుంచి మొత్తం కృషి చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి మా జిల్లాకి ఎక్స్ట్రా 30,000 ప్యాక్, అంటే పోయిన సంవత్సరం మనం ఏవైతే 1,20,000 ప్యాకెట్స్ ఆ వెరైటీ తీసుకున్నామో ఈసారి 1,50,000, అంటే 30,000 ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఇవ్వబోతున్నాము. రాశి సీడ్ సంబంధించిన కూడా పోయిన సార్లు బేసికల్గా 2,30,000, 2,40,000 వాళ్ళు అన్ని వెరైటీస్, వాళ్ళది చాలా వెరైటీస్ ఉన్నాయి. రాశి ప్రైమ్ ఉంది, రాశి మ్యాజిక్ ఉంది, రాశి స్విఫ్ట్ ఉంది. అన్ని వెరైటీస్ కలిపితే పోయిన 2023లో 2,30,000 వాళ్ళు అమ్మడం జరిగింది. ఈసారి మళ్ళీ ఇంకా 40,000, సో 2,70,000 అది కూడా మనం ఖచ్చితంగా ప్లీజ్ చేసి, దాని కాకుండా మిగతా వెరైటీస్ కూడా 7 లక్షల. సో అన్ని ప్లేసెస్లో సఫిషియెంట్ సీడ్స్ ఉన్నాయి. కానీ ఒక్క వెరైటీ గురించి కొంత రైతులకి ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల, కొందరు మిస్ప్రచారం చేయడం వల్ల, దీనివల్ల కొందరు రైతు వస్తున్నారు. కానీ మీరు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా కూడా RCH 659 సప్లై ప్లాన్ కూడా ఈరోజు AEOస్కి అందరికీ చెప్పడం జరిగింది. సో ఇంకా 2nd నుంచి 2nd, 3rd, 4th ఒక రోజు మనం కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆనాడు కాకుండా 2nd, 3rd, 5th, 6th, 7th, 8th, సో ఈ 5-6 డేస్లో బిఫోర్ మాన్సూన్ మీ అన్ని చేట్లో మీకే కావాల్సిన ప్యాకెట్స్ ఉంటాయి. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పటికే మీరు ఫర్టిలైజర్ షాప్లో నిన్న తనిఖీ చేసిన పరిస్థితి ఏంటి సార్? ఏమైనా స్టాక్ ఉందా, లేదంటే రైతులకు ఇవ్వకుండా ఏదైనా ఉందా? ముఖ్యంగా సీడ్స్ మహారాష్ట్ర పక్కనే ఉంటుంది కాబట్టి పోతుందని. సో అయితే మహారాష్ట్ర సంబంధించిన ఈసారి సీడ్స్ పోవట్లేదు. ఎందుకంటే మన దగ్గర ఏవైతే సీడ్ అవైలబిలిటీ ఉన్నాయో దానికి మనం ఒకటి ఆధార్ కార్డ్ కూడా చెక్ చేసి ఇస్తున్నాము. సో ఎందుకంటే మన రైతులకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఇవ్వాలి. మహారాష్ట్ర తర్వాత వాళ్ళు కావాలి అంటే తీసుకొని పోవచ్చు, కానీ ఫస్ట్ మన ఇంపార్టెన్స్ అంటే మన ఆదిలాబాద్ జిల్లా రైతులకి ఖచ్చితంగా ప్రధానంగా ఇవ్వాలి. కాబట్టి ఆధార్ కార్డ్ చెక్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. సో ఇలానే ఎవరైనా మహారాష్ట్ర రైతులు, నాకు తెలిసిన వరకు 99% పోవలేదు, ఏమైనా 1% ఉన్నా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమంగా ఆదిలాబాద్ రైతులే మాత్రమే తీసుకొని పోతారు. నిన్న కూడా నేను చెక్ చేస్తే వాళ్ళు భీంపూర్ నుంచి కానీ, లేదు జైనత్ నుంచి కానీ, ఆదిలాబాద్ రూల్ నుంచి కానీ, ఈచోడా బోత్ అక్కడ నుంచి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడితే కూడా కొన్ని అంత అర్థం వస్తున్నాయి. దీంతోపాటు AEOస్కి సిట్టింగ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర 36 గోడౌన్స్ ఉన్నాయి, ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో గోడౌన్స్ ఉన్నాయి. అక్కడ కూడా తనిఖీ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటి నుంచి వాళ్ళు కూడా అది అక్కడే ఉంటారు. సో ఎక్కడైనా
స్టాక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్టాక్ ఎక్కడికి పోతున్నాయి, ఆ మూవ్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్రాక్ చేయడానికి 100% మనం కృషి చేస్తున్నాం. ప్రధానంగా రైతులకు ఆధార్ కార్డు పాస్బుక్ వల్ల 2 ప్యాకెట్లు ఒకే ప్యాకెట్ వల్ల ఇబ్బంది అవుతుంది, మాకు భూమి ఎక్కువ ఉంది, దానివల్ల కష్టం అవుతుంది అంటారు. ఏంటి సార్ ఎట్లా? సో నేను అదే చెప్పున పోయిన సార్లు ఏమైంది అంటే ఈ వెరైటీ ఏవైతే ఉందో ఓన్లీ ఇది ఒక్క వెరైటీ గురించి, మిగతా వెరైటీస్కి ఎక్కడైనా ఏం రాశి సీడ్లో కూడా RCH 659 రాశికి సంబంధించిన కూడా వేరే వెరైటీ సీడ్స్ చాలా ఉన్నాయి, అవి కూడా రైతు తీసుకొని పోతున్నారు. RCH 659 పోయిన సంవత్సరము అంటే అప్పుడు కంపెనీది యాక్చువల్గా ఎక్కువ ప్రొడక్షన్ ఉండేది, కానీ అప్పుడు ఏమైంది కొంత ఈ వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు అక్కడ సీడ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్రొడక్షన్ చేసి అదే వెరైటీకి ఇంకా ప్రొడక్షన్ చేసి ఓన్లీ ఆదిలాబాద్ జిల్లా కోసం, అది కూడా మీకు చెప్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంత వెరైటీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే అన్ని వెరైటీ అంటే కావాల్సిన మనకి 1,50,000, ఇప్పుడు ఉంది 60,000. సో అందరూ రైతులకి ఖచ్చితంగా అందాలి కాబట్టి 2 ప్యాకెట్స్ అలానే ఇస్తున్నారు, కానీ చివరి వరకు వాళ్ళకి కావాల్సిన ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి అందరికీ చేతిలో వస్తాయి. అంటే మనం ఇలానే ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్క రైతులకి ఖచ్చితంగా అందజేయాలి. సో మన దగ్గర ఎక్కడైనా ఇలానే ఇంట్రెస్ట్ లేదు దట్ కట్ చేయాలి, ఒక రైతులకి కావాల్సిన 5 ప్యాకెట్ 2 ప్యాకెట్ ఇవ్వాలి, అలానే ఎక్కడైనా ఇంట్రెస్ట్ లేదు. కానీ మనం ఉన్న స్టాక్ ప్రకారం ప్రతి ఒక్క రైతులు అక్కడ క్యూలో ఎవరైతే ఉన్నారో అది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో చూసి వాళ్ళకి అందజేయాలి. ఇంకా బ్యాలెన్స్ ఏవైతే నేను ఇందాక చెప్పినామో 90,000 స్టాక్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ఎవరినాకి 3 ప్యాకెట్స్ ఇంకా 4 ప్యాకెట్స్ కూడా కావాలి అంటే తీసుకొని పోవచ్చు. కానీ మళ్ళీ అదే ఒక రిక్వెస్ట్, అన్ని వెరైటీస్ మంచిగా ఉన్నాయి, 128 వెరైటీస్ అన్ని GOT అప్రూవ్డ్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ 10 ఎకరాలు ఉంది, సో దాంట్లో 3-4 ఎకరాలు RCH 659 పెట్టండి, ఇంకా 3-4 ఎకరాలు రాశి సీడ్ సంబంధించిన RCH స్విఫ్ట్ పెట్టండి, RCH ప్రైమ్ పెట్టండి, మ్యాజిక్ పెట్టండి, ఇంకా 4 వెరైటీస్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని ప్రయోజనాలు చేస్తే మనకి తెలియదు ఏ వెరైటీ ఎట్లా రియాక్ట్ అవుతాయి. సో మీ నెలలో బట్టి మీ సాయిల్లో బట్టి అన్ని వెరైటీస్కి ఉపయోగిస్తే మీకు కూడా ఒక మంచిగా మీకు సేఫ్ సైడ్లో ఉంటారు. నేను అందరూ రైతులు కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా రైతులకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆందోళన చేసేవారు? సో దయచేసి ఎక్కడైనా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. RCH 659 కూడా గురించి నేను చెప్పడం జరిగింది. 2nd, 3rd, 5th, 6th, 7th, 8th ఈ అన్ని రోజుల్లో మనకి 90,000 ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు డైలీ బేసిస్లో సేల్ అవుతాయి. మీరు కావాల్సిన ప్యాకెట్స్ తీసుకొని పోవచ్చు. దీంతో పాటు దయచేసి మహారాష్ట్ర రైతులకి మనం డిస్కరేజ్ చేస్తున్నాము, వాళ్ళు రాకూడదు. ఆదిలాబాద్ రైతులు మీ కావాల్సిన మాత్రమే తీసుకొని వెళ్ళండి. అందరూ రైతులకి చేయాలి కాబట్టి ఒక రైతులు హోర్డింగ్ కూడా చేయకూడదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర హోర్డింగ్ చేసుకొని వేరే ఎక్కడైనా అమ్ముతాము అలానే కూడా సంఘటనలు జరిగితే బార్డర్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా పట్టుకొని మళ్ళీ చర్య ఉండొచ్చు మీ పైన. అందుకే మీకే కావాల్సిన ఏవైతే విత్తనాలు ఉన్నాయో తీసుకొని వెళ్ళండి. మిగతా అన్ని వెరైటీస్ ఇందాక చెప్పినట్టు 7 లక్షల మిగతా వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క అవుట్లెట్లో అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మీరు రాశి సీడ్స్ సంబంధించిన వేరే వెరైటీస్ కావచ్చు, ప్రదీప్ సీడ్స్ కావచ్చు, సూపర్ కాట్ కావచ్చు, ఇలానే రకాల 55 కంపెనీ సంబంధించిన 128 వెరైటీ, అన్ని వెరైటీ మంచి ఉన్నాయి. మాకు ప్రభుత్వాల నుంచి అదే ఆదేశాలు ఉన్నాయి. మనం అంతా చెక్ చేసాము. పోయిన సంవత్సరాలు కూడా అందరూ తీసుకున్నారు. పోయిన సంవత్సరాలు కూడా 10 లక్షలు తీసుకున్నారు. అప్పుడు రాశి 659 ఎంత? ఓన్లీ 1,20,000. సో బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్యాకెట్ తీసుకున్నారు? వేరే ప్యాకెట్సే తీసుకున్నారు. సో ఈసారి కూడా దయచేసి నమ్మించి మీకోసం, మీ భవిష్యత్ కోసం, మీ మంచి ఫ్యూచర్ కోసం అందరూ ఉన్నాము, ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈ సమస్య 7 తారీఖు లోపు పరిష్కారం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు రైతులు ముఖ్యంగా ఒకే రకమైన సీడ్స్పై ప్రధానంగా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది కాకుండా అన్ని రకాల సీడ్స్ అంటే ప్రధానంగా రాశి 659తో పాటు ప్రధానమైన వేరే సర్టిఫైడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరు అధైర్యపడవద్దు. ప్రధానంగా జిల్లా యంత్రాంగం అంతా మీకు అందుబాటులో ఉంది, వెంటనే పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే అదనంగా ఆర్డర్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వాడుతున్నారు, తెలంగాణలో కూడా ఇక్కడే రాశి సీడ్స్ని ఎక్కువగా వాడుతున్నారని జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులను సమన్వయం చేస్తూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.